అందరికీ నమస్కారం. మహాభారత మహాకావ్యంలోకి అందరికీ స్వాగతం. ఈ మహాభారతంలో మహనీయులు అన్న కార్యక్రమం. మహాభారతంలో మహనీయులు మానవాళికి జీవన మనుగడ నేర్పే మహనీయులు అందరూ కూడా, ఎవరో కొంతమంది కాదు, అందరూ కూడా. ఈరోజు మనం ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు మనం అశ్వత్థాముడి గురించి తెలుసుకోబోతున్నాం. అశ్వత్థామ అనగానే అసలు అశ్వత్థాముడు ఎవరు? ఈరోజు మనం తెలుసుకోవాలంటున్న కార్యక్రమంలో అంశాలు ఏంటంటే అశ్వత్థాముడు ఎవరు, బాల్యంలో అతను ఎదుర్కొన్న కష్టాలేంటి, అశ్వత్థాముడు ఎందుకు దుర్యోధనుడికి ప్రాణమితుడయ్యాడు, దుర్యోధనుడు ఏం చెప్తే అది ఎందుకు అశ్వత్థాముడు చేశాడు, అశ్వత్థాముడు శకునిని పట్టి బంధించడానికి గాంధార దేశం ఎందుకు వెళ్ళాడు, అశ్వత్థామ తండ్రి మాటను కూడా పట్టించుకోకుండా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి చేస్తున్న కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంచుకున్నాడు, కారణాలేంటి, అశ్వత్థామ తన జీవితం మొత్తంగా ఎవరిని ప్రేమించాడు, అశ్వత్థామలో ఎవరు ఉన్నారు, అశ్వత్థామ మహాభారత సంగ్రామంలో చివరికి చేసిన సంగ్రామం ఓచకోత ఏంటి, అశ్వత్థాముడు చిన్నపిల్లలైన ఉప పాండవుల్ని ఎందుకు చంపాడు, ఆఖరికి గర్భంలో ఉన్న శిశువును కూడా, ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా వదలకుండా ఎందుకు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు, అశ్వత్థాముడు తన జీవితంలో సాధించింది ఏంటి, అసలు అశ్వత్థాముడు ఇప్పుడు దాకా బతికున్నాడా, ఈ యుగంలో కూడా ఉన్నాడా, సాక్ష్యం ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్న సత్యం ఏంటంటే అశ్వత్థాముడి యొక్క హృదయం, అశ్వత్థాముడి యొక్క జీవితం ఏ విధంగా గడిచింది, అది మనకు నేర్పించే పాఠాలు ఏంటి, ఈ మహనీయులు మనకి ఏమి నేర్పిస్తున్నారు, ఈ అంశాలన్నీ మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం వ్యాస భగవానులకి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం చివరిదాకా చూడండి. ఈ అంశాలన్నింటినీ మనం విశదీకరించుకుందాం. ధర్మాధర్మాల యొక్క విచక్షణ మీరు పక్కన పెట్టేయండి. ఏం జరిగింది, ఏం జరగలేదు, అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరగలేదు అన్న అంశాలు కూడా పక్కన పెట్టేయండి. వాళ్ళు ఎందుకు అలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, ధర్మరాజు ఎందుకు అలా చేశాడు, కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు, దుర్యోధనుడు ఎందుకు అలా చేశాడు, ఇలా చేశాడు పక్కన పెట్టండి. ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి ఉంటాయి. సో ఫ్రెండ్స్, అవన్నీ పక్కకు పెట్టి మనం వారు ఏం చేస్తే అది అనుభవించారు అనేది పట్టుకోండి. ఎవరు ఏం చేస్తే దాన్ని వాళ్ళు తిరిగి అనుభవించారు. అది ధర్మం అయితే భోగాన్ని అనిపించారు, అధర్మం అయితే రోగాన్ని అనిపించారు. ఆ కష్టాలు అనిపించడానికి కారణం వారే. ఫైనల్గా ఒకే ఒక మాట సేతు మహనీయుడు ఎప్పుడు చెప్పే మాట, ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అన్న మాట అద్భుతమైంది. దాన్నే మనం పరిగణలో తీసుకోవాలి. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అన్న కోణంలో మీరు చూస్తే సమస్త మహాభారతం అర్థమైపోతుంది. లేదు వాళ్ళ దానికి వీళ్ళు కారణం, వీళ్ళు దానికి వాళ్ళు కారణం అన్న కోణాలు చూస్తే మొత్తం మనకు గందరగోళం ఉంటుంది, బోల్డ్ ప్రశ్నలు మిగులుతాయి. సో ఫ్రెండ్స్, ఈ మహాభారత కార్యక్రమంలో ముందుగా మనం రోజుకు ఒక మహనీయుడు గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మరొక మహనీయుడు అశ్వత్థాముడు. ఒకే ఒక మాట అడగచ్చు మీరు నన్ను, అశ్వత్థాముడు విలన్ కదండి, ఎంతో మందిని ఓచకోత కోసాడు, చిన్న పసిబిడ్డను కూడా, గర్భస్థ శిశువును కూడా వదలకుండా అతను దారుణ మారణ హోమం చేశాడు, అతను మహనీయుడు అని అంటారేంటండి అని నన్ను కొంతమంది క్వశ్చన్ అడిగారు. వారందరూ ఒకటే ఆన్సర్, అశ్వత్థాముడు ఏం చేశాడో అది అనుభవిస్తాడు. అది ఆయనకి ప్రకృతికి ఉన్న సంబంధం, మనకు సంబంధం లేదు. అశ్వత్థాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. 5000 సంవత్సరాలుగా భూమి మీద అశ్వత్థాముడు జీవిస్తున్నాడు. మొదటి పాయింట్, ఈ 5000 సంవత్సరాలుగా అశ్వత్థాముడు జీవిస్తున్న ఆ జీవితం రోగగ్రస్తం, శరీరం అంతా పుళ్ళు, అందులో సీమ వస్తుంది, కుష్ఠవ్యాధి లాంటిది,
ఏది ఏమైనా ఆయన ఆరోగ్యకరమైన శరీరం కాదు. అంటే 5,000 సంవత్సరాల నుంచి ఆయన శరీరాన్ని ధరించి తిరుగుతూ హిమాలయాల్లో ఇప్పటికీ ఉన్నారు అనడానికి ఎన్నో సాక్ష్యాలు మనకి దొరికినాయి. ఎంతో మంది మహనీయులకి ఆయన దర్శనం ఇచ్చాడు. ఈ యుగంలో ఉన్న పైలట్ బాబా లాంటి మహనీయులకి ఎన్నోసార్లు ఆయన దర్శనం ఇచ్చాడని మనం విన్నాం. మీ అందరికీ నేను విన్నవిస్తుంది ఏంటంటే, ఈ ఒక్కటి అశ్వత్థామ మహనీయుడు అని చెప్పడానికి చాలు. 5,000 సంవత్సరాలుగా శరీరము సమస్తము డ్యామేజ్ అయిపోయినా ఆయన అదే హుందాతనంతో ఆ పరమేశ్వరుని అర్చిస్తూ జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు, ఆయన పని ఏంటో అవన్నీ నాకు తెలియదు. అంటే దేహ భ్రాంతిని విడిచి, అంటే ఆ బాధని అది బాధ నిజంగా బాధ కదండి. అంటే ఆ దేహ భ్రాంతి విడిచి, అతనికి బాధ లేదు, బాధ ఉంటే దాన్ని తగ్గించుకోవడమో లేకపోతే బాడీని వీకెట్ చేయడమో చేసేవాడు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అశ్వత్థాముడికి దేహభ్రాంతి లేదని చెప్పడానికి ఇది ఒక్క ఆధారం చాలు. ఇది మొదటి పాయింట్ ఈరోజు. అంటే మనము ఎలా ఉన్నామో చూడండి. ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వద్దాం. అశ్వత్థాముడు ఆ దేహభ్రాంతిలో లేకుండా జీవిస్తున్నాడు. అంటే ఆయనకి దేహంలో బాధ ఉంది, బాధ లేకుండా ఉండదు. శరీరంలో పుళ్ళున్నాయి, సీమ్ కారుతుంటుంది, కుష్టి అది ఉంది, బాధ ఉండదా చెప్పండి మీరే? దుర్వాసన వస్తుంది నిరంతరం, తనలో నుంచి బాధ ఉండదా? ఉంటుంది. మరి ఎందుకు అశ్వత్థాముడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడంటే దేహ భావం తీసేశాడు. మన రమణ మహర్షి ఎలాగైతే క్యాన్సర్ వస్తే ఆయన క్యాన్సర్ని పట్టించుకోకుండా జీవించాడు. అంటే దేహంలో బాధ వచ్చినా ఆయన ఆనందంగా జీవించాడు. అంటే అక్కడ ఆనందం అనడం కూడా తప్పే. ఆనందం లేదు, దుఃఖము లేదు, అది నాది కాదన్నట్టు జీవించాడు. దీనినే దేహ భ్రాంతి విడవడము అంటారు. వీళ్ళు అజేయులు మై డియర్ ఫ్రెండ్స్. సో అశ్వత్థాముడి దగ్గర నుంచి ఈరోజు నేర్చుకోవడానికి మొట్టమొదటి పాయింట్ ఏమిటయ్యా అంటే, తలకాయ నొప్పి వచ్చినా, నడువు నొప్పి వచ్చినా, లేకపోతే ఇంకో సమస్య వచ్చినా మనం ఏం చేస్తాం? నాయనో, దేవుడు, రాముడు అని కేకలు పెడతాం, పరిగెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ అశ్వత్థాముడు చూడండి, గత 5,000 సంవత్సరాల నుంచి మహాభారత సంగ్రామం అయిపోయిన దగ్గర నుంచి తన ఏకదేహంతోనే జీవిస్తున్నాడు. ఇరిగిపోయిన, కుళ్ళిపోయిన శరీర అవయవాలతో దృఢంగా, బ్రహ్మాండంగా. ఎలా సాధ్యమైంది? ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న మహనీయులు అందరిలో ఒక ఎత్తు అయితే ఈయన ఒక ఎత్తు. కనుక నేను అశ్వత్థాముడి వారికి నమస్కరిస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే దేహము ఎంత కష్టపెట్టినా సరే దానిని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఎందుకని? దేహభ్రాంతి. ఇది సాధించుకోవాలి మనం అశ్వత్థాముడి దగ్గర నుంచి. ఆ కొంత అంత వద్దులే పోనీ ఇంత పాయింట్. అంటే ఈరోజు మన అనారోగ్యాలకి ఎవరు కారణము? మన సమస్యలన్నిటికీ ఎవరు కారణం అంటే మనమే కారణం. ఆ సమస్యలు వచ్చినప్పుడు దానిని ముందు ఎలా యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఈ సందర్భంగా మీ అందరికీ ప్రజెంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. ఇది 2022 మే నెల. ఇప్పుడు అందరూ భూగోళం అంతా కరోనా ఉంది. దాదాపు గత 5 నెలల నుంచి హాస్పిటల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. కరోనా ఎవరికి వచ్చిందో వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడుతున్నారు. మిగతా హాస్పిటల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 80%. అంటే ప్రతిరోజు హాస్పిటల్స్ కిక్కిరిసి ఉండే హాస్పిటల్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే, ఈ 4-5 నెలల నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే ఒకటే ఆన్సర్ మీకు. అందరూ అంటారు డాక్టర్ల యొక్క మాయాజాలం, రోగాలేం లేవు, లేని రోగాలను చూపిస్తున్నారు డాక్టర్లు, ఏదేదో డాక్టర్ల మీద చెప్తున్నారు. కాదు, అన్నిటికీ కారణం మనమే. ఎలాగో చెప్తా చూడండి. అంటే మనకున్న చిన్న తలనొప్పి, నడు నొప్పి, ముక్కు నొప్పి, లేకపోతే ఇంకోటో దాన్ని పెద్దదిగా భావించి వెంటనే హాస్పిటల్కి పరిగెడుతున్నారు. అనవసరమైన దానికి హాస్పిటల్కి పరిగెడుతున్నారు జనము. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో వెళ్తే వేరే తలనొప్పి వస్తుందేమో, అక్కడ ఇంకేం అంటుకుంటుందో అని చెప్పేసి జనాలు ఈ తలనొప్పులు, చిన్న సమస్యలను భరిస్తున్నారు. దానికి హాస్పిటల్ కూడా మానేశారు. దాంతో అనారోగ్యాలతో అల్లాడాల్సిన జనము వాళ్ళ యొక్క అనారోగ్యం కొన్ని రోజులు సెట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు జలుబు వచ్చింది అనుకోండి, ఆ జలుబు తగ్గించడానికి శరీరంలో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ వాడి పని చేసి దాన్ని తగ్గిస్తాడు. కానీ మనం తగ్గించేలోపే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత దీని పుణ్యమని మనం ఏం చేశామంటే, ఇప్పుడు ఎవరు డాక్టర్ దగ్గర పోవడానికి భయపడుతున్నారు, బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు, అంతా లాక్డౌన్లో ఉన్నారు. అంటే ఏంటి? తమ జబ్బును భరించడం ప్రారంభించారు. ఎప్పుడైతే జబ్బును భరించడం ప్రారంభించారో లోపల ఉన్న రోగ నిరోధక వ్యవస్థ పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందో ఆటోమేటిక్గా రోగాలు లేవు. చూసుకుంటూ కావలిస్తే మీ ఇంట్లోనే
అందరిళ్లలో ఇదే ఆన్సర్. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, జబ్బులు ఉండేది 10% అయితే, కొన్ని 20% అయితే మనము 80% ఫీల్ అవుతున్నాం. ఇది సమస్య. మనకున్న అనారోగ్యం 20% అయితే మన భావన 80% ఫ్రెండ్స్. ఈ విషయంలో మనము అశ్వత్థామ నుంచి నేర్చుకోవాలి. అంటే ఎంత సమస్య ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పట్టించుకోకుండా దాన్ని తిరుగుతున్నాడు. దానివల్ల అది అతను ఏమి చేయడం లేదు. చేసేదైతే ఈ పాటికి చెయ్యాలి. 5,000 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. కొంతమంది 3,000 సంవత్సరాలు అంటారు, కొన్ని 3,000, 5,000 చిన్న విషయం కాదు కదండి. 1 సంవత్సరం మన అనారోగ్యాన్ని భరించలేము. ఇన్ని సంవత్సరాలుగా ఎలా భరిస్తున్నాడు ఆయన? దాన్ని భరించట్లేదు అంటే ఆయన దాన్ని తీసుకోలేదు, అలాగే విడిచిపెట్టలేదు. భావన తీసివేశాడు. భావన అంటే ఈరోజు అశ్వత్థాముడి నుంచి మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి పాఠం ఏంటయ్యా అంటే మన భావనని సరి చేయాలి. కర్మ సిద్ధాంతం ఉంది, అదంతా వేరే విషయం, అది వేరే టాపిక్. ఫస్ట్ భావన, అది నన్ను బాధించడం లేదు అన్న భావనలో ఏ రోజైతే ఆయన ఉన్నాడో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు. అశ్వత్థాముడికి తప్పించుకునే అవకాశం ఉంటుంది, ఉండకుండా ఉండదు. ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది. ఆయన రియలైజేషన్లోకి వెళ్ళిపోయి తన దేహాన్ని మార్చుకోవచ్చు, లేదంటే ఇంకోటి చేయొచ్చు. ఎందుకంటే పరమేశ్వరు ద్వారా చిరంజీవత్వాన్ని సాధించుకున్న వ్యక్తి ఆయన తలుచుకుంటే దాన్ని విడిచిపెట్టేసి ఇంకో బాడీ తెచ్చుకోగలడు నిమిషంలో పని. ఆయనకి అత్యంత గొప్ప సాధకుడు అశ్వత్థాముడు. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్దాం. అశ్వత్థాముడు బాల్యంలోకి వెళ్దాం. అశ్వత్థాముడు కృపి, ద్రోణాచార్యుడ ఇద్దరికి జన్మించిన గొప్ప సంతానం. అశ్వత్థామ చిన్నతనంలోనే చాలా పేదరికం ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ బాల్యం అంతా కూడాను ఎలా గడిచిందంటే చాలా కష్టాలమయం. ద్రోణాచార్యులు వారు ఆయన విలువిద్యని నమ్ముకున్నాడు, ఆయన గురుతత్వాన్ని నమ్ముకున్నాడు. అందుకని ఆయన విద్యను నమ్ముకోలేదు. ఎక్కడ అందరికి ఉచితంగా ఇచ్చేవాడు, దానం చేసేవాడు, జ్ఞానాన్ని పెంచుకునేవాడు తప్ప ఆయన దృష్టి వ్యాపారం మీద, వ్యవహారం మీద, రాజ్యాల మీద లేదు. ఆయన తలుచుకుంటే ఏదో ఒక రాజ్యం మీద దండయాత్రకు వెళ్ళవచ్చు, ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు, సంపదలు వచ్చేస్తాయి. కానీ ఆయన సంపాదన మీద దృష్టి లేదు ఆయనకి కానీ ఆయన భార్యకి కానీ. కృపాచార్యుడి యొక్క సిస్టర్ కృపి, ఆయన బావ దగ్గరికి వెళ్ళినా ఆయన సహాయం చేస్తారు, కానీ ఎవరి దగ్గర సహాయం ఆశించడు. ఆ పేదరికంలో మగ్గుతున్నారు. ఎంత పేదరికం అంటే పిల్లవాడికి పాలు అడిగితే పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇది మొదటి పాయింట్. ఇప్పుడు కానీ ఒకసారి పిల్లవాడు పాలు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పిండిలో నీళ్లు కలిపి పాలలో తయారు చేసి వడకట్టి ఇదే పాలని ఇస్తుంది. అప్పుడు అశ్వత్థాముడు అమాయకంగా అడుగుతాడు, మనం ఎందుకు మంచి పాలు తాగట్లేదు అని అడుగుతాడు. అడగనే ద్రోణాచార్యుడు ఇంకప్పుడు ఆయనకి చాలా బాధ అనిపించి ఎలాగైనా సరే నా కొడుకును సుఖపెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన అక్కడ కొడుకుని బాధలు తెచ్చాలనుకోవడం తప్పు కాదు, కొడుకు ఆకలి తెచ్చాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆ పేదరికాన్ని అలవాటు చేయాలి. ఇది కృష్ణుడు ద్రోణాచార్యుడిని సంహరించేటప్పుడు చెప్తాడు. మీ బిడ్డకు మీరు పేదరికాన్ని అలవాటు ఎందుకు చేయలేదు, ఆ గంజిని ప్రేమించడం ఎందుకు నేర్పలేదు, రేపు ఇంకా మంచిది వస్తుంది మనకు అది సర్ది చెప్పాలి. ఈరోజు మనం కూడా మన పిల్లలకి అది చెప్పాలి. కానీ ద్రోణాచార్యుడు ఇక్కడ చేసింది ఏంటంటే ఆయన ఎలాగైనా సరే పిల్లవాడికి తిండి పెట్టాలని చెప్పేసి ఒక తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించాడు. చక్కగా భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు, గురువుగా ఉన్నాడు, అక్కడ వాళ్ళందరినీ శిష్యులు చేసుకున్నాడు. ద్రోణాచార్యుడు చిన్నప్పుడు అంటే ఈరోజు మనం అశ్వత్థామ కోణాలను చూస్తున్నాం కాబట్టి అశ్వత్థామ యొక్క హృదయం ఎలా బగ్గుమందో నేను ఒక సీన్లో చెప్తాను. అశ్వత్థామతో సహా ఈ పంచపాండవులు అండ్ కౌరవులు అందరూ ఆయన శిష్యులు. దాదాపు 100 మంది ప్లస్ 105 ప్లస్ 106 మొత్తం ఈ బ్యాచ్ అంతా ఒక హాస్టల్ లాగా, ఒక రెసిడెన్షియల్ హాస్టల్ లాగా ఆశ్రమంలో ట్రైనింగ్ అవుతున్నారు. ఆయన అందరిలో కల్లా అర్జున్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అర్జున్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆయన దృష్టికోణం ఆయనకుంది, సెలెక్ట్ చేసుకున్నాడు. వెరీ గుడ్. అర్జున్ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆయన ఏమనేవాడంటే మాటికి అశ్వత్థాముడిని అర్జునుడితో కంపేర్ చేసేవాడు. అర్జునుడిలాగా నువ్వు కొట్టలేవా, అర్జునుడిలాగా చూడు, అర్జునుడు ఎంత బాగా గురి చేస్తున్నాడు అని కంపేర్ చేసేవాడు. దాంతో అశ్వత్థాముడి యొక్క హృదయం ఎలా ఉంటుందో మీరే చెప్పండి. తండ్రి మీద ఎటువంటి భావన ఉంటుంది?
ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం మళ్ళా, ఎందుకంటే అక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. వాళ్ళని తప్పుపడడానికి నేను చెప్పడం లేదు, అక్కడ ఏదైతే ఉందో అది మనం నేర్చుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అందుకే జీవన మనుగడ నేర్పే మహనీయులు అన్నాను. మన జీవన మనుగడ నేర్పాలి ఇవంతా కలిపి. సరే, అశ్వత్థాముడు తండ్రి అంటే ద్రోణాచార్యుడు ఏ తప్పు చేశాడో మనం అదే తప్పు చేస్తాం ఈరోజు. పిల్లవాడిని మాట్లాడితే చాలు, చూడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, చూడు వాడి చూడు, వీడి చూడు, వాడికి చూడు ఎంత పర్సంటేజ్ వచ్చిందో, నీకెందుకు రాదు ఎట్లా అంటారు మీరు? వాడి టాలెంట్ వాడిది, వీడి టాలెంట్ వీడిది. చీమలా బతుకుతుంది, ఏనుగులా బతుకుతుంది, గులాబీ చెట్టులా బతుకుతుంది, మల్లి చెట్టులా బతుకుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక గులాబీ చెట్టుని తీసుకొచ్చి కర్ర చూపించి, నువ్వు గులాబీ చెట్టు ఇక్కడ నుంచి నువ్వు గులాబీ పూలు పుయ్యొద్దు, నాకు అనవసరం, నాకు ఆ పక్కింట్లో మల్లి చెట్టు ఉంది, అబ్బాయి ఎరగబోస్తుంది, అలా పుయ్యని మీ గులాబీ చెట్టు కర్ర చూపించి మీరు బెదిరించారు. వెంటనే ఆ గులాబీ చెట్టు ఏం చేసింది, అయ్యో మా అమ్మగారు చెప్పారు కదా అని చెప్పేసి, మా అయ్యగారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ గులాబీ పూలు పూయడం మానేసి మల్లెపూలు పూయడానికి ప్రయత్నం చేసింది అనుకోండి. ఏమవుతుంది? 2 సమస్యలు వస్తాయి. 1, గులాబీలు పూయడం మానేస్తుంది, ఎందుకంటే తన సహజత్వాన్ని కోల్పోయింది. 2, మల్లెపూలు ఎప్పటికీ పుయ్యదు, ఎందుకంటే దాని డిఎన్ఏలో మల్లెపూలు పూయడం ఉండదు కదా. ఈ చిన్న విషయం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అశ్వత్థాముడు ఎందుకు దుర్యోధనుడు వైపు వెళ్ళిపోయాడు అంటే ఇదే కారణం, ప్రధానమైన కారణం. కంపారిజం. డోంట్ కంపేర్ విత్ అదర్స్ యువర్ చిల్డ్రన్స్. మాట్లాడితే చాలు, వాడిచుడు వీళ్ళుడు. ఒక తండ్రి అంటాడు, చూడరా పద్మం చూడరా, ఎదురింటి పద్మం చూడరా, ఎంత బాగా చదువుతుందో దాన్ని చూడరా, దాన్ని చూడు అంటాడు. వీడు అంటాడు, నేను దాన్ని చూసే తప్పే అన్నానా అంటాడు. అలా ఉంది మన పరిస్థితి. అంటే మన పిల్లల్ని మనమే నాశనం చేస్తున్నాం, ఎవరో అక్కర్లా. ఇదంతా మనం రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాము. సో ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే ఈ అశ్వత్థాముడు చిన్నప్పుడు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటి అంటే కంపారిజం. ఆ కంపారిజం వల్ల అశ్వత్థామ ఏం చేశాడంటే, పసిపిల్లోడు వాడు, చిన్నోడు, వాడి హృదయంలో బాధ వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది. ఆ టైంలో దుర్యోధనుడికి కనెక్ట్ అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీ పిల్లలు మరొకరికి కనెక్ట్ అయ్యారంటే ఇక ఆ తర్వాత మీరు పీక్కున్నా రారు. ఎందుకు రారంటే, మీరు వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళ ఇచ్చేంత ప్రేమని, అంత స్పేస్ని, అంత ప్రయారిటీని మనం ఇవ్వలేము. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో పాయింట్లోకి వెళ్దాం. అశ్వత్థాముడు ఎందుకు దుర్యోధనుడికి కనెక్ట్ అయిపోయాడు? ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే, ఈ తండ్రి నిరంతరం అర్జునుడితో పోల్చడము, నువ్వు సరిగా చేయలేకపోతున్నావు, నువ్వు సాధన చేయలేకపోతున్నావు, నువ్వు నా తర్వాత గురువు అవ్వాలి, అది ఇది ఏదోటి ఆయన మైండ్లో ఉన్నంత చెప్పేవాడు. సగటు తండ్రి మనలాగే, ఆయన తప్పు అనట్లేదు నేను, మనలాగే ఆయన ఒక కొడుకుని ఉన్నతంగా చేయాలనుకుంటాడు. ఆ కంపారిజన్ అతనికి అసహ్యం వేసింది తండ్రి యొక్క మూమెంట్ మీద. అంతే కదా, మన పిల్లలు ఈరోజు మనకి ఎందుకు దూరంగా ఉంటున్నారు చెప్పండి? వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా మేము మనతో ఎందుకు మాట్లాడరు? పేరెంట్స్తో పిల్లలు మీరే ఆలోచించండి. మరొక అశ్వత్థాముని మనమే తయారు చేస్తున్నాం. కృష్ణుడు అడుగుతాడు, నీ కొడుకు నువ్వు ధర్మం ఎందుకు నేర్పలేకపోయావు? అశ్వత్థాముడిని చంపేటప్పుడు ద్రోణాచార్యుడిని చంపేటప్పుడు కృష్ణుడు అడుగుతాడు, నీ కొడుకు నువ్వు ఎందుకు ధర్మం బోధించలేదు, నీ కొడుకు ఎందుకు సంస్కారం నేర్పలేదు అని. నా మాట వెళ్ళలేదయ్యా అంటాడు. ఎందుకు వెళ్ళలేదు? ఇదిగో నువ్వు ప్రయారిటీ ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే, అశ్వత్థాముడు ఇలా తయారవ్వడానికి ఎవరు కారణం అంటే అశ్వత్థాముడే కారణం, అందులో సందేహం లేదు. ఎప్పుడు ఊహలు తెలిసాక, ఊహ అయ్యాక అంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన దాకా మనం ఏమి నేర్పిస్తే మన పిల్లలు తయారవుతారు. దాని తర్వాత మన చేతిలో ఎలాగ ఉండరు. అందుకని చిన్నపిల్లల వయసులో 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల మీద ఎంత అవేర్నెస్తో ఉండాలో పేరెంట్స్ ఆలోచించుకోండి. ఈ అశ్వత్థాముడి యొక్క కథనంలో దుష్ట చతుష్టయంలో జాయిన్ అయిపోయాడు అంటారు. దుష్ట చతుష్టయంలో ఎందుకు జాయిన్ అయ్యాడు? మీరు జాయిన్ చేసుకోలేదు కాబట్టి జాయిన్ అయ్యాడు. ఈరోజు మన పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో నేను చెప్తున్నాను, ప్రతి తండ్రి ప్రతి తల్లి తమ పిల్లలని షేర్ చేయాలి, స్పేస్ ఇవ్వాలి, కంపేర్ చేయడం మానేయాలి. వాళ్ళ సహజత్వంలో ఏముందో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వాళ్ళ నువ్వు ఇలాగా అలాగంటే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ సహజత్వం ఏంటి? వాళ్ళు ఏంటి? అశ్వత్థాముడి యొక్క సహజత్వం ఏంటి? సాధన.
శివుణ్ణే మెప్పించేంత గొప్ప సాధకుడు అశ్వత్థాముడు. అది గుర్తించలేదా ఆయన? నువ్వు వీరుడు అవ్వాలి, రాజ్యాన్ని జయించాలి బాబు, నాకు అతిథంటే ఆయన అటు అంటాడు. ఈరోజు మీ పిల్లలు కూడా మీరు డాక్టర్ అవ్వాలి బాబు, మన వంశంలో మనం డాక్టర్ అవ్వాలి, మన వంశంలో ఎవడో లేడు మనం డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, 10 తరాల వరకు మనం సంపాదించాలి. ఇవన్నీ బోధిస్తున్నారు పేరెంట్స్ పిల్లలకి. దాంతో కార్పొరేట్ సంస్థలు తయారైపోయినాయి. అందులో పిల్లలు రుద్ది 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 చావబడతారు. వాళ్ళ సహజత్వం పోతుంది. వాళ్ళ సహజత్వం పోయి వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి కనెక్ట్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఏ స్థితికి వెళ్ళాలో ఆ స్థితికి వెళ్తారు. ఈరోజు పిల్లల యొక్క సహజత్వం పోవడానికి ఎవరు కారణం చెప్పండి మీరే? మన పిల్లలకు సహజత్వం పోవడానికి మనమే కారణం. అందుకని వాళ్ళ సహజత్వంలో వాళ్ళని జీవించనివ్వండి, అది ఏ విద్య అయినా కానీ. సో మళ్ళీ ఫ్రెండ్స్, మళ్ళీ అశ్వత్థాముడి దగ్గరికి వెళ్దాం. సో అశ్వత్థాముడి యొక్క స్టోరీలో మనం గుర్తుపెట్టుకుంది ఏంటంటే, మొట్టమొదటగా ఎవరితో మనం ఎవరిని మన పిల్లల్ని కంపేర్ చేయకూడదు. అశ్వత్థాముడిలా బలి అవుతారు మన బిడ్డలు కూడా రేపు అధర్మం వైపు. నెంబర్ 2, ఎప్పుడూ కూడా మన టైంను వాళ్ళకి స్పేర్ చేయాలి. ద్రోణాచార్యుడు ఎప్పుడు స్పేర్ చేయాలి. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, ఆయన హడావుడిలో ఆయన ఉన్నాడు, ఆయన పంచాయతీలో ఆయన ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఉన్నాడా, తిన్నాడా, కొడుకున్నాడా, భార్య ఉంది, ఏం లేదు. ఆయన పని ఆయన, ఎందుకంటే ఆయన బిజీ. అది రాంగు. కొంత స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళు ఎత్తుకుంటారు. ఈరోజు మన పిల్లలు సడన్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడానికి ఎవరు కారణం మీరే చెప్పండి? ఆడపిల్లలు సడన్గా ఎవరో నచ్చిన పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటారు, పారిపోతుంటారు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. లేకపోతే ఎవరి కారణం అంటే మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వలేదు. అందుకని స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్స్, ముఖ్యంగా చిల్డ్రన్స్ 14 సంవత్సరాల లోపు పిల్లలు. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. మరొకటి, ప్రేమ లేదనుకున్నారు ద్రోణాచార్యుడికి, విపరీతమైన ప్రేమ. అలాంటి ప్రేమ కాదు ద్రోణాచార్యుడిది, విపరీతమైన ప్రేమ అనమాట. అది ఎలాగో చూద్దాం. అతని మిత్రుడు ద్రుపద మహారాజుని జయించాడు అర్జునుడు. తర్వాత ఆ రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం వచ్చిన తర్వాత అందులో అర్ధరాజ్యాన్ని కొడుకుని రాజుని చేశాడు. చూసారా? అర్ధరాజ్యాన్ని కొడుకిచ్చి కొడుకుని రాజుని చేశాడు. మిగతా అర్ధరాజ్యం ద్రౌపదికే ఇచ్చి నువ్వే వెళ్ళిపోపో, నీకు బుద్ధి వస్తే చాలా అన్నాడు ద్రోణాచార్యులు వారు. ఇక్కడితో ఏమవుతుంది అంటే, అశ్వత్థాముడికి రాజ్యాన్ని ఇచ్చినప్పుడు ఆయన మహారాజు అయిపోయాడు. ఒక రాజ్యానికి అర్ధరాజ్యమైన రాజు అయ్యాడు. కథ వేరేలా తిరిగింది. అంటే అర్జునుడు అతనికి టర్నింగ్ ఎక్కడ దొరికిందో మీరు చూడండి. యాక్చువల్గా అశ్వత్థాముడి యొక్క మూమెంట్ ఏంటి అంటే, శివుణ్ణి మెప్పించి చిరంజీవత్వం సాధించాడు. అంటే ఎంత సాధ కూడా మీరు ఆలోచించండి. ఒక బ్రహ్మర్షిగా మారాల్సిన వాడిని రాజుని చేశాడు. ఈరోజు మన బిడ్డలు మనం ఏం చేస్తున్నాం మీరు ఆలోచించుకోండి. బ్రహ్మర్షి అవ్వాలి ఆయన. అశ్వత్థాముడు బ్రహ్మర్షి అవ్వాలి రూల్ ప్రకారం. ఎన్ని అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. బ్రహ్మాస్త్రాల దగ్గర నుంచి ఎన్నెన్నో ఆయన తపస్సు మామూలు తపస్సు కాదు. ఇప్పుడు కూడా ఆయన తపస్సులోనే ఉన్నాడు హిమాలయాల్లో. సో మై ఫ్రెండ్స్, పిల్లలకి ఏమి ఇవ్వాలి అది ఇవ్వాలి. ఈరోజు మీ పిల్లడు అడిగానని చెప్పి వాడికి 2 లక్షలు బైక్ కొని పెడతారు మీరు. అంటే కొనిపెట్టడం తప్ప అండి అని మీకు డౌట్ రావచ్చు. దాన్ని ఎలిజిబిలిటీ వచ్చిందా కొనిపెట్టాలా, వాళ్ళకి అవగాహన వచ్చినప్పుడు ఇవ్వాలా, వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇవ్వాలా. వాళ్ళు అడిగారు కదా అని ఇవ్వకూడదు. అంటే పిల్లల్ని సుఖపెట్టాలన్న తపన తల్లిదండ్రులు ఉండడం తప్పు కాదు, కానీ ఆ సుఖం మితిమీరి అవ్వకూడదు. వాళ్ళ యొక్క స్థాయి దాటి వెళ్ళకూడదు. వాళ్ళ యొక్క అవగాహన స్థితిలో ఉండాలి. వాళ్ళని చెడగొట్టేదిగా అవ్వకూడదు. ఇది ముఖ్యమైన పాయింట్, మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ద్రుపద మహారాజు నుంచి రాజ్యాన్ని జయించాక అశ్వత్థాముని రాజుని చేసే సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇది ఈజ్ నాట్ క్వాలిఫైడ్, ఈజ్ నాట్ వాటి దానికి సూట్ అవ్వడు. ఆ రాజ్యం అవతల మారే, అరే నాన్న నువ్వు సాధన చేసుకో, నీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను, నీ గమ్యం ఎలా ఉందో అలా పెట్టుకో, శివుణ్ణి మెప్పించి చిరంజీవత్వం సంపాదించావు అంటే ఏంట్రా నువ్వు, అసలు ఎలా సాధ్యమైందిరా నీకు, ఇంకా ముందుకెళ్ళు, బ్రహ్మర్షులే వచ్చి నీ పాదాల మీద పడాలి. అట్లా ట్రైనింగ్ ఇచ్చుంటే ఎంత బాగుండేదో. అశ్వత్థాముడు ఈరోజు మనకి ప్రతినాయకుడు అయ్యేవాడు కాదు, విలన్ అయ్యేవాడు కాదు, అద్భుతమైన మాస్టర్ అయ్యేవాడు. చరిత్రలో మరొక మహనీయుడిగా మనం కీర్తించేవాళ్ళం. ఈరోజు ఎవరు కీర్తించట్లా, అశ్వత్థాముడిని విలన్ అంటున్నారు, తిరుగుతున్నారు. అవన్నీ తీసేయడానికి నేను ఇవన్నీ చెప్తున్నా.
అలాగని అశ్వత్థాముడు చేసిన పని నేను గ్రేట్ అని చెప్పను. అశ్వత్థాముడు ఏం చేశాడు ఆయన ప్రకృతి చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. మన అశ్వత్థాముడు గొప్పతనాలు చూడాలి. ఓకే, అందుకని ఇంకోసారి ఎవరిని వెళ్ళడానికి అనొద్దు. తర్వాత ఎప్పుడైతే తండ్రి దగ్గర స్పేస్ ఉంటుందో పిల్లలు ఆటోమేటిక్ కూడా వైపు వెళ్ళిపోతారు కదా. అలాగే అశ్వత్థాముడు దుర్యోధను వైపు వెళ్ళాడు. దుర్యోధనుడిని ఎంత ప్రేమిస్తాడంటే దుర్యోధనుడు కూడా తెలియదు అశ్వత్థాముడు ఎంత ప్రేమిస్తాడు. చాలా మంది అనుకుంటారు స్నేహము అంటే దుర్యోధనుడు కర్ణుడు అని చెప్తారు. కాదు, స్నేహం అంటే సరే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో నాకు తెలీదు, అది కూడా పక్కన పెడదాం. అత్యంత అద్భుతమైన స్నేహితుడు ఎవడంటే అశ్వత్థాముడు దుర్యోధనుడికి. మొత్తం దుర్యోధను చరిత్రలో దుర్యోధను యాజ్ టీజ్గా లవ్ చేసి దుర్యోధను కోసం ఏమన్నా చేయాలి అనుకునేవాడు ఎవరయ్యా అంటే అశ్వత్థాముడే. ఖచ్చితంగా చెప్పగలను, నేను ఎన్నో పరిశోధన చేసి చెప్తున్నా. కర్ణుడు ఎన్నోసార్లు దుర్యోధనుడు దానం చేశాడు కాబట్టి, రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో ఉన్నాడు చాలా వరకు. కానీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన వాడు ఎవరయ్యా అంటే అశ్వత్థాముడే. ఇది చేసి ఇది వస్తుందని తెలిసి కూడా అలా చేసిన వాడు ఎవడంటే అశ్వత్థాముడే. నేను ఇది చేస్తే ఇన్ని సంవత్సరాల వరకు ఈ కర్మను భరించాలని తెలిసిన వాడు ఎవడంటే దుర్యోధనుడే. దుర్యోధను చేసిన వాడు ఎవడంటే అశ్వత్థాముడే. ఎగ్జాంపుల్ చెప్తా. దుర్యోధనుడి దగ్గరికి కర్ణుడు ఫ్రెండ్షిప్ కుదిరినప్పుడు కర్ణుడు వచ్చినప్పుడు ఆ కర్ణుడు కంచుకొండలాలు ఇచ్చేశాడు. దుర్యోధను గురించి ఆలోచించలేదు, ఆయనకు అనవసరం. ఆయన తన యొక్క రూల్స్ మీద జీవించాడు, కృతజ్ఞత కోణంలో జీవించాడు. కానీ అసలైన మిత్రుడు ఎవరు, దుర్యోధనుని ప్రేమించిన మిత్రుడు ఎవరు అంటే ఆయన భార్య అంటారు. కాదు, ఆమె కూడా కాదు, అశ్వత్థాముడు. మరి అంత బంధం ఏర్పడిపోయింది చూడండి. అంటే ఇక్కడ దుర్యోధనుడు ధర్మంలో లేడని కూడా మనం చెప్పలేదు. దుర్యోధనుడు చేసిన ఎన్నో గొప్పవి ఉన్నాయి, మనం దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు. ఎన్నో ఉన్నాయి. వెనుకబడ్డ కులాల వాళ్ళని తరగతులని ఆయన ఎంతో ఉద్ధరించిన సంఘటనలు ఉన్నాయి. ఏకలవ్యుడిని ఒక రాజ్యానికి ఒక అడవిలో ఆయన రాజుని చేస్తాడు, ఒక తండాకు రాజు కూడా చేస్తాడు. వెనకబడ్డ కులాలు అని అలా ఆయన ఉద్ధరించిన సంఘటనలు ఉన్నాయి. అందుకని అవన్నీ అశ్వత్థాముడికి నచ్చుతాయి బాగా. అంటే తన మిత్రుడి యొక్క హృదయపు లోతుల్లోకి వెళ్తాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్యోధను మీద ప్రేమతో అతను ఒకసారి గాంధార దేశం మీద యుద్ధానికి వెళ్తాడు. యాక్చువల్గా శకుని మాయాజోగం అయిపోయిన తర్వాత శకునిది తప్పని విషయం అర్థమవుతుంది. శకుని మా చేత ఇంత మొదలష్ట పనులు చేశాడని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు రెడీ లోపు శకుని బంధించేద్దాం అనుకున్నప్పుడు శకుని అక్కడి నుంచి పారిపోతాడు. శకుని అక్కడి నుంచి పారిపోయి గాంధార దేశం వెళ్ళిపోతాడు. శకుని ఇలా రాజకీయాలు చేశాడు, మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే అతను పట్టి బంధించాలని చెప్పేసి అశ్వత్థాముడు అతను వెనకే పడతాడు, పారిపోతాడు. శకుని గాంధార దేశం పారిపోతాడు. అప్పుడు అశ్వత్థాముడు కనిపెడతాడు అనమాట. అశ్వత్థాముడు చాలా ఇంటెలిజెంట్. అశ్వత్థాముడు అంటాడు, నా దుర్యోధన మిత్రమా, శకుని మామ మనకి ఎంత హాని చేశాడు చూడు, నువ్వు అర్జెంటుగా అతన్ని బంధించాలి, నాకు అనుమతి ఇవ్వు అంటాడు. సరే, దుర్యోధన కొంత సైన్యాన్ని 30 మందిని సైన్యాన్ని ఇస్తాడు. వాళ్ళని తీసుకొని వెళ్తాడు. గాంధార దేశం వెళ్ళి ఆ 30 మంది చనిపోతాడు. ఇతను కూడా చావు తప్పి వస్తాడు అనమాట. మొత్తం మీద వెళ్ళి శకుని బంధించి తీసుకొని వస్తాడు. చాలా అంటే ప్రాణాలు తెగించి శరీరం సగం గాయాల పాలైపోయి ఇంకా బతకడేమో అన్న దశలో తిరిగి వస్తాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి తల్లి తండ్రికి నమస్కరిస్తాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, తిరిగి వస్తాను రా అని చెప్పలేను. తండ్రి మాట్లాడు, మౌనం ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు మనసులో, ఇదే మాట అర్జున్ చెప్పుకుంటే విజయోత్సవం అనేవాడు నా తండ్రి ఎందుకు నన్ను ఇలా చూస్తాడని కూడా మనసులో బాధపడతాడు అతను. సరే, తిరిగి వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఏడుస్తుంటుంది, నాయన నువ్వు గాంధార దేశం వెళ్తున్నావు, అక్కడ నేను ఏం చేస్తానో అని అన్నప్పుడు అశ్వత్థాముడు తల్లిని హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మతో అంటాడు, వాళ్ళ నాన్న నువ్వేం బాధపడకో, వాడు ఎవడో అనుకున్నావు, అశ్వత్థాముడు ద్రోణాచార్యుడు కొడుకు, చిరంజీవి, వాడిని ఎవడేం చేయలేడు అంటాడు. ఆ మాట చెవిని పడుతుంది. చెవిని పడగానే వెళ్ళి తండ్రిని హక్ చేసుకొని ఏడవాలనిపిస్తుంది అశ్వత్థాముడికి. కానీ ఆ స్పేస్ అంత అటాచ్మెంట్ లేదు. పిల్లలతో అటాచ్మెంట్ ఉండాలి, ఈగోలు ఉండకూడదు పిల్లల దగ్గర. సో మొత్తం మీద ఆ గాంధార రాజ్యం వెళ్తాడు, శకుని పట్టుకుంటాడు, తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడంటే శకుని దుర్యోధనుడిని మళ్ళా తలకాయ నరకడానికి శిక్ష చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ దుర్యోధనుడు ప్రాణాలతో తెమ్మంటాడు. తెచ్చిన తర్వాత ఏమేమో ఎలా చేసామంటే నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇది, దాన్ని సర్ది చెప్తాడు. సర్ది చెప్పి సరే ఇప్పుడు నేను చేసిన తప్పులన్నిటికీ నేను పరిహారం చెల్లించుకోవాలి, ఎలా చెల్లించుకుంటానంటే ఇది తీసుకో అని చెప్పి ఒక మణిని ఇస్తాడు.
ఇంకో విషయం, అశ్వత్థామకు అక్కడే చెప్తాడు, వారు పిచ్చోడా, మీ కురు సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాను, ఇప్పుడు నన్ను మళ్ళీ పట్టి పని నుంచి తీసుకెళ్ళి నేను నా పని అదే, నువ్వేం వరి అవ్వకు, నా పని మీద నేను ఉంటాను అంటాడు. చెప్తాడు కూడా. దుర్యోధన దగ్గరకు వచ్చిన తర్వాత, దుర్యోధన నిజమే, నేను నిన్ను ఉన్నతంగా రాజును చేయడానికి ఇలా చేశాను తప్ప మిమ్మల్ని అందరిని ఇరికించడానికి అవమానించడానికి నేను ఇలా మాయాజోగం ఆడించలేదు, సో ఇప్పుడు నన్ను నువ్వు క్షమించు, నా క్షమకి ఇదిగో అని చెప్పి మణి చేతులు పెడతాడు. ఏమిటి ఇది అంటాడు. ఇది ఒక అద్భుతమైన మణి, రాజ్యాలను కొనగల మణి. మీ దేశంలో ఉన్న సమస్త సంపద ఒక ఎత్తు అయితే ఈ మొక్క మణి ఒక ఎత్తు, ఇది నేను కానుకగా తీసుకుని నన్ను క్షమించు, నేను నీ కోసమే చేశాను తప్ప ఇందులో ఏ భావం లేదు, నా మేనల్లుడు అద్భుతంగా ఉండాలని చేశానని అని చెప్తాడు ఆయన. సో ఫ్రెండ్స్, దుర్యోధనుడు ఏం చేస్తాడు, అతను ఏం చేయాలో అర్థం కాదు ఆయనకి. ఈ మణిని సెకండ్ వదలాలా, అసలు వదిలేద్దాం, ఏం చేద్దాం అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఆ మణిని తీసుకొని ఎవరికి ఇద్దామని చూస్తాడు. ఆయనకు 3 ఉన్నారు మిత్రులు, ముఖ్యమైన వాళ్ళు. ఆ యుద్ధ రంగంలో పాల్గొన్నాడు. ఒకళ్ళు, ఆ ముగ్గురులో ఒకళ్ళేమో కర్ణుడు, 2 అతనికి అత్యంత ముఖ్యమైన వాడు అక్కడ ఏకలవ్యుడు కూడా ఉంటాడు. ఏకలవ్యుడు అంటే అక్కడ అప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు. ఏకలవ్యుడికి సంపదలతో పని లేదు, కర్ణుడు అసలు అవన్నీ తీసుకోడు. అప్పుడు తీసుకొచ్చి ఆ మణిని అశ్వత్థాముడికి ఇస్తాడు. అశ్వత్థాముడు ఆ మణిని తీసుకుంటాడు అనమాట. అంటే చిన్న కానుకగానే మురిసిపోతాడు మిత్రుడి కోసం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అశ్వత్థాముడు మణిని ఇచ్చినప్పుడు ఆ మిత్రత్వానికి మురిసిపోతాడు. అంటే ఎంత పసి మనసు చూడండి అతనిది. ఎక్కువ ఏం కోరుకోడు అతను. నిజంగా అశ్వత్థాముడికి సంపదల మీద, రాజ్యాల మీద ఉండుంటే తనకిచ్చిన రాజ్యాన్ని బాగు చేసుకున్నాడు, ఇంకా పెంచుకుని వెళ్ళిపోయాడు, ఒక పెద్ద రాజ్యాన్ని పెద్ద అయ్యాడు. కాదు, అతని యొక్క వీక్నెస్ మొత్తం, అశ్వత్థాముడి యొక్క వీక్నెస్ మొత్తం దుర్యోధను మీద ప్రేమ. నిజంగా దుర్యోధను చూస్తే నాకు జెలసీగా ఉంటుంది. ఎందుకంటే దుర్యోధను కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమందో చూడండి. 9 తమ్ముళ్ళు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారు. అశ్వత్థాముడు, కర్ణుడు, కృపాచార్యుడు, ఇంకా ద్రోణాచార్యుడు, భీష్ముడు అంటారా, వాళ్ళు రూల్ ప్రకారం ఉండాలి కాబట్టి ఉన్నారు. వాళ్ళ మనసంతా అటే ఉంటుంది. కృపాచార్యులు మాత్రం ఎప్పుడు ఈయనవైతే ఉంటాడు. అంటే ఈ దుర్యోధనుడు ఎంత ఎంత ఏమి లేకపోతే ఎంతమంది ఇష్టపడతారు మీరే చెప్పండి. అతనిలో ఎంతో గొప్పతనం ఉంటుంది. కార్యకారణ సంబంధాలు ఎన్నో జరిగి ఉంటాయి, అవి పక్కన పెట్టేద్దాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, అశ్వత్థాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాయింట్ వెళ్దాం. తర్వాత యుద్ధం వస్తుంది. యుద్ధరంగంలో అందరూ ఓడిపోతారు. పంచపాండవులు అందరూ మోసపోతకు వస్తారు. సరే, నీకు కథ అంతా తెలిసిందే. అప్పుడు ఆడిపడతాడు, ఈడిపడతాడు. ద్రోణాచార్యుడిని అశ్వత్థామ హత కుంజరహ అని చెప్పి ద్రోణాచార్యుడు తన్నానికి వేస్తారు. ఇవన్నీ అయిపోతాయి. ఆఖరికి భీముడు దుర్యోధనుడిని తొడల మీద కొడతాడు. అతను మడుగులో పడి ఉంటాడు. అప్పుడు వస్తాడు అశ్వత్థాముడు, మిత్రుడిని చూస్తాడు, ఏడుస్తాడు. ఎంత ఏడుస్తాడో. ఈ కురు సామ్రాజ్యపు రాజు నువ్వు, ఎంతో మంది వెనకబడ్డ కులాల వాళ్ళని ఉన్నతీకరించిన వాడివి, సమానత్వం కోసం చెప్పిన వాడివి, ఆత్మసాక్షి కోసం జీవించిన వాడివి, హృదయమే సౌందర్యంగా జీవించిన వాడివి, ఎప్పుడు న్యాయం కోసం జీవించిన వాడివి. చాలా దుఃఖపడి నీకోసం ఏం చేయాలంటే ఆ దుర్యోధన వేదన చెందుతుంటాను అనమాట. అయ్యో, నేను అపాండవి ఏం చేయలేకపోయాను. అపాండవి అంటే పాండవులందరూ సంహరించడం, పాండవులు లేకుండా చేయడం ఆయన కోరిక. ఈ 2 కుటుంబతో అనమాట. ఇదంతా మెయిన్ చిన్నప్పటి నుంచి పడిపోయిన బేజాలు అవన్నీ. వాళ్ళు చేశారు, వాళ్ళు ఒకటి చేస్తారు, అది వీళ్ళకి నచ్చదు, వీళ్ళు ఒకటి చేస్తారు, వాళ్ళకి నచ్చదు. ఇది ఒక చక్రంలా తిరిగిపోయింది. అంతేగాని ఎవరిని మనం తప్పు పట్టలేం, వీళ్ళని మనం తప్పు అనలేం. వాళ్ళు ఎందుకంటే అలా చేశారంటే మరి వీళ్ళు చేశారు కదా అంటారు, వీళ్ళు ఎందుకు అలా చేశారంటే వాళ్ళు అలా చేశారంటారు. సో ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎవరిని పాయింట్అవుట్ చేయలేము. ఒకటి పెట్టుకోవాలి మనం. ఏంటా ఒకటి? వాళ్ళు ఏం చేసి ఏం పొందారో అది మనం తెలుసుకోవాలి. అశ్వత్థాముడికి విపరీతమైన దుఃఖం వస్తుంది. విపరీతమైన దుఃఖం వచ్చి నా మిత్రుల కోసం ఏం చేయాలని, ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి అతనికి ప్రామిస్ ఇస్తాడు. ఇదిగో రేపు తెల్లవారే లోపు నేను అందరినీ సంహరిస్తాను అంటాడు. అశ్వత్థాముడు కోతకు వస్తాడు. అది ధర్మమా అధర్మమా పక్కన పెట్టేద్దాం. అడవిలోకి వెళ్తాడు, ఒక్కడే కూర్చుంటాడు. వాళ్ళ వైపు ఉన్నది ఒకటే కృపాచార్యుడు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, అంతే, 3 తప్ప ఎవరు లేరు. ఈసారి ఓకే నువ్వు రేపు యుద్ధం చెయ్యి అని చెప్పేసి దుర్యోధనుడు అతన్ని ఇది చేస్తాడు, సేనాపతిని చేస్తాడు.
ముగ్గురున్న సైన్యానికి దుర్యోధనుడు అశ్వత్థామ సేనాపతి, ముగ్గురున్నారట. అప్పుడు ఆయన అంటాడు, వెళ్తాడు అడవిలో కూర్చుంటాడు, ఒక్కడే కూర్చుంటాడు. రేపొద్దున యుద్ధం చేసి అపాండవం చేసేయాలి. ఏం చేయాలో అర్థం కాదు. ఒకడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎలాగ దుర్యోధనకు మాట ఇచ్చాను, అపాండవం చేయాలి, రేపటితో పాండవులందరినీ సంహరిస్తాను, ఎందుకంటే నా దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, బ్రహ్మాస్త్రం ఉంది, బ్రహ్మశిరోమణాస్త్రం ఉంది, ఎన్నో ఉన్నాయి, అపాండవం చేయాలి. వాళ్ళు రోజు చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్నారు, అదంతా పక్కన పెట్టండి, రేపు ఒక్క రోజులో మొత్తం క్లియర్ చేసేయాలి. ఆలోచిస్తూ కూర్చుంటే గుడ్లగోబ ఒకటి కనిపిస్తుంది. గుడ్లగోబ కథ ఏంటంటే, గుడ్లగోబలు ఏం చేస్తాయంటే పగటిపూట గుడ్లగోబల్ని కాకులు తరుముతుంటాయి. గుడ్లగోబ కనుక పగల బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని కాకులు తరుముతాయి, చంపేస్తాయి అనమాట. అందుకు పగల గుడ్లగోబలు బయటికి రావు. గుడ్లగోబలు ఏం చేస్తాయంటే రాత్రిళ్ళు కాకుల్ని చంపుతాయి వచ్చి. కాకి శత్రువు ఎవరు అనుకున్నారు? గుడ్లగోబలు రాత్రిళ్ళు బయటకు వచ్చి కాకుల మీద దాడి చేస్తాయి. ఎందుకంటే కాకికి అప్పుడు కళ్ళు కనపడవు, గుడ్లగోబ అప్పుడు కళ్ళు కనపడతాయి అనమాట. పగలపూట దాన్ని దాడి చేస్తే గుడ్లగోబ పారిపోయి దాక్కుంటుంది. రాత్రి కూడా దానికి స్పెషల్ పవర్ ఉంది, చీకట్లో కనిపిస్తుంది అనమాట. అందుకని అది ఏం చేస్తుందంటే రాత్రిళ్ళు దాడి చేస్తుంది. ఆయన చెట్టు కింద కూర్చొని ఇలా చూస్తుంటాడు, నేను ఎలాగ నా మిత్రుడికి ఇచ్చిన మాటను ఇవ్వాలి, నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రాణమిత్రుని ఎలా హీనంగా ఒక చక్రవర్తి అవ్వాల్సిన వాడు అంత హీనంగా మడుగులో పడిపోయి ఉన్నాడు, తొడలు ఇరిగిపోయి, అతన్ని కూడా మోసంలో కొట్టారు, నా తండ్రిని మోసంలో కొట్టారు, భీష్ముని మోసంతో కొట్టారు. చూడండి, ఇది అశ్వత్థాముడి యొక్క వ్యూ ఆఫ్ పాయింట్ లోంచి. ఓకే, కనుక నేను వీళ్ళని ఎలా అంతం చేయాలి, అతనిలో పెరిగిపోతా ఉంది సరమని. ఎప్పుడైతే ఆవేశం పెరిగిపోయిందో విచక్షణ నశిస్తుంది. ఏం చేయాలని వేడుస్తున్నాడు. అప్పుడు చూశాడు, ఒక గొడ్లకు ఒక కాకుని తరుముతే వెళ్తుంది. అప్పుడు అర్థమైంది ఆయనకి, తెల్లవారితే నేను వాళ్ళని గెలవలేను. గెలిచాడైతే ఎప్పుడో గెలిచాడు కదా, ఈ అస్త్రాలన్నీ వాళ్ళు ఎదుర్కొంటారు, వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళని దొంగ దెబ్బతీయాలి. చూడండి, అశ్వత్థాముడు ఎప్పుడైతే ఆవేశం వచ్చేసిందో, కోపం వచ్చేసిందో, ముందు ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అశ్వత్థాముడు ఒక కీలకమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, దారి దొరక్క అల్లాడుతున్నప్పుడు, అతనికి ఎలా దాటాలి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రకృతి గొడ్లగోబ రూపంలో చూపించింది. ఫ్రెండ్స్, అసలైన ఆట ఆడేవాడు ఎవడంటే ఆ పరమేశ్వరుడు. ఇవన్నీ కార్యకారణ సంబంధాలు. మనం అనుకుంటాం మనం ఆడుతున్నాం అనుకుంటాం, మనం ఏం ఆడం. మొత్తం గేమ్ అంతా అక్కడి నుంచి ఉంటుంది, అంటే విధిరాత ప్రకారం నడుస్తుంటుంది. యాక్చువల్గా అక్కడ ఉప పాండవులు అంటే పాండవుల పిల్లలు ఉంటారనమాట, వాళ్ళ అల్పాయుషులు. ఈ రోజు రాత్రికి వాళ్ళకి మరణం ఉంది. మృత్యుదేవత దీనికి ఎవరు సూట్ అవుతారా అని చూసుకుంది. ఇది అశ్వత్థాముడు ఆవేశంలో ఉన్నాడు, వెంటనే ఆయన గుడ్లగోబ చూపించింది, అంతే సఫా. అశ్వత్థాముడు వెంటనే అర్థమైంది ఏం చేయాలో. తెల్లారితే వాళ్ళని సంహరించలేను, రాత్రి క్లీన్ అవుట్ చేయాలి, అంతే. రుద్రుడైపోయాడు. ఇంకా అతను ఆల్రెడీ రుద్రుడు అంశ, శివుడు ఉన్న అంశలో రౌద్రుడు అనమాట అశ్వత్థాముడికి. వెంటనే రౌద్ర అవతారం వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోయాడు. బతకొచ్చింది ఒక్కడే. మనకి అశ్వత్థామ అని తెలుగు సినిమాలు కొన్ని వచ్చినాయి. అశ్వత్థామ అని పేరు ఎందుకు పెడతారంటే, ఒక్కడే ఓచకోత కోసిన దానికి ఆ పేరు పెడతారనమాట. ఓచకోతకు వస్తాడు, శిబిరంకి వెళ్తాడు. మొత్తం ఇది కృష్ణుడికి ముందే తెలిసి ఏం చేశాడంటే, ఆయన పాండవులు తీసుకెళ్ళిపోయాడు అక్కడ నుంచి. మరి పాండవ కుమారుని కూడా తీసుకెళ్ళచ్చు కదంటే ఆయన తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు సంహరించబడాలన్న విషయం ఆయనకు తెలుసు. కార్యకారణ సంబంధాలు ఇవన్నీ ఏమీ అర్థం కాదు. ఈ కాళ్ళతో చూస్తే ఏమర్థం అవుతుందని మనం మాట్లాడతాం. అశ్వత్థామ అలాగేంటండి, ధర్మరాజు ఇలాగేంటండి, కృష్ణుడు ఇలాగేంటండి అని మాట్లాడతాం. ఏం అర్థమైతే వస్తుంది మనకి? సృష్టి ఒకలా ఉంటుంది, దృష్టి ఒకలా ఉంటుంది. అసలు చక్రం తిప్పేవాడు వాడు, ఆ ఈశ్వరుడు మాయలు ఇవన్నీ. ఆ రోజు రాత్రి వాళ్ళకి మరణం ఇచ్చినాం, దానికి ఎవరు దొరుకుతాడా అని ముచ్చిదా చూసుకుంది. అశ్వత్థాముడు దొరికాడు, వాడిని వాడుకుంది. దాట్స్ ఆల్ సఫా. సరే, మొత్తం మీద చూడండి, వాళ్ళు ఎందుకు మరణించారు దానికి ఇంకో కారణం ఉంటుంది. ప్రతి దానికి కార్యకారణ సంబంధం. మొత్తం అందరినీ వచ్చి రాత్రి నిద్రపోతున్న వాళ్ళని పీకలు కోసేసాడు, సఫ టెంట్లు తగలబెట్టేశాడు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికేశాడు, రుద్దుడైపోయాడు. తన తండ్రిని సంహరించిన వాడిని కూడా నరిపారేశాడు, దుష్టద్యుమ్ని. అసలు మెయిన్ టార్గెట్ అదే, తండ్రి సంహరించి అక్కడ దాక్కున్నాడు. మొత్తం ఓచుకోత కోసాడు. కోసి
చంపేసిన తర్వాత కృపాచార్యుడు బయటకు వచ్చే కృపాచార్యుడు అని, అశ్వత్థామ ఎంత పని చేశావు, అపాండవేయం చేశాను అన్నాడు. అశ్వత్థామ ఎంత పని చేశావు, నువ్వు చేసింది ఏంటో నీకు అర్థమైందా, నువ్వు పాండవులు చంపలేదు, పాండవులు ఇక్కడ లేరు, వాళ్ళందరినీ కృష్ణుడు ఎస్కేప్ చేయించాడు, తీసుకెళ్ళిపోయాడు, నువ్వు చంపింది వారి బిడ్డలని అన్నాడు. అనగానే కోలబడిపోయాడు అశ్వత్థాముడు. చూస్తే నిజంగానే పిల్లలు, వాళ్ళ పిల్లలు, ద్రౌపదికి పాండవులు పుట్టిన పిల్లలు. అయ్యో ఈశ్వర, నా చేత ఇట్లాంటి పని చేయించావు ఏంటి అని అనుకున్నాడు. ఈలోపు అందరూ వస్తున్నారు, ఇంకా అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి అక్కడి నుంచి తిన్నగా మిత్రుడి దగ్గరికి వచ్చాడు. మిత్రుడి దగ్గరికి వచ్చి, అంటే కొన్ని కథల్లో ఇంకోలా ఉంటుంది, మనం మెయిన్ కోణం ఒక కోణమే తీసుకుందాం, మనం ఉన్నతమైన కోణం తీసుకుందాం, పాజిటివ్ కోణం. మిత్రుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను పాండవుల్ని పారిపోయారు, పాండవుల యొక్క పిల్లల్ని అపాండవి వాళ్ళని చంపానంటే వాళ్ళ వారసులు కూడా లేరు ఇంకా అని చెప్తాడు. ఎందుకంటే మిత్రుడు సంతోషం ఇవ్వాలి, అతని టార్గెట్ అంతే. అతను తల ఒళ్ళో తీసుకొని చెప్తాడు అనమాట. దుర్యోధన ఏమంటాడు తెలుసండి, ఎంత పని చేసావు నువ్వు, ఇలాంటి పని ఎందుకు చేసావు నువ్వు, కర్ణుడిలాగా విరోచితంగా మరణించాల్సింది కదా అంటాడు. ఎంత గొప్పవాడు చూడండి దుర్యోధనుడు. సరే, మొత్తం మీద అతనికి అర్థం కాదు, నేను అంతా చేసింది నీకోసం కదా, అయ్యో నా మిత్రుడే సంతోషపడలేదు, ఇంకేం చేయాలి అర్థం కాదు. అప్పుడు చెప్తాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఈ ఒక్కరోజు పారిపో, పారిపోయి రేపు పొద్దున వెళ్ళు, నిన్నేం చంపరు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణోత్తుడి, గురుపుత్రుడిని వాళ్ళు చంపరు, నాకు తెలుసు, నువ్వు వెళ్ళి వాళ్ళకి గురువుగా ఉండు, అంటే రాజ్యంకి వెళ్తే మళ్ళీ రాజ్యంలో నువ్వు కూడా నీకో స్థానం ఇస్తారు, నేనేం చంపరు వాళ్ళు అంటాడు. అంటే ఒప్పుకోడు, లేదు నాకు ఆ రాజ్యం వద్దు, నాకేమొద్దు, నాకు అసలు ఎవరు వద్దు, నువ్వే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఆయన వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్తాడు. వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్తే ఏడుస్తూ ఉంటాడు అనమాట. వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళగానే వ్యాసుడు అతన్ని ఆహ్వానిస్తాడు, రానాయన కూర్చో, కాసేపు శాంతం పడు అని చెప్పేసి అతను కూర్చోబెడతాడు. ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటాడు, ఎంత పని చేశాను నేను, ఎంత పని చేశాను, ఒక చిన్నపిల్లలు చంపాను చూసుకోకుండా, కోసేశాను, నిద్రపోతున్నాడు, పాండవులు అనుకుని కోసేశాడు. తెల్లారుతుంది, ద్రౌపది వస్తుంది ఏడ్చుకుంటా. 5 బిడ్డలు పోతే ఎంత బాధ. కుంతిదేవి వస్తుంది, కుంతిదేవి విపరీతంగా ఏడుస్తుంది. అయ్యో నా మనవళ్ళారా ఎంత పని అయిపోయింది అయ్యా నాయనలారా, ఏడుస్తూ ధర్మరాజును పట్టుకొని ఊపుతుంది. నాయన ఏంది నాయన ఇది, ఏంటి నాకు ఈ కర్మ ఏంటి నాయన, ఈ వయసులో బిడ్డల్ని అంటే. అప్పుడు ధర్మరాజు ఏమంటాడు తెలుసండి, అమ్మ విధి చక్రం అనేది ఒకటి ఉంది, ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో ఏం చేశావు అంటాడు. అనగానే మీరు చూడండి ఫ్రెండ్స్, విధి యొక్క చక్రం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనం ఏదైతే చేసామో అలా తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం, మహాభారతం మొత్తం కర్మ సిద్ధాంతమే. నిజానికి ఏం జరుగుతుందంటే, లక్కీలు తగలబెట్టినప్పుడు లోపల కుంతిదేవి 5 పిల్లలు లోపల ఉంటారు. ఆమెకి కొన్ని రోజులు సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి, మేము ఈ సమాజానికి చనిపోయినట్టుగా నమ్మించాలి అని ఒక గొప్ప వైరాగ్యం వచ్చేస్తుంది. దానికి ఆమె అందులోంచి పారిపోవాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ శవాలు దొరకలేదు కాబట్టి వాళ్ళు చనిపోలేదు, బతికి ఎక్కడ ఉన్నారని మళ్ళీ ఎతుకుతారు. మళ్ళీ ఈ తగులు రాజ్యం అంతే మనకు వద్దు, అసలు మనకి రాజ్యమే వద్దు అని ఆమె పారిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అంత ఐడి లేకుండా జీవించాలి, వేరే దేశంకి వెళ్ళిపోయి మనం జీవిద్దాం, వీళ్ళొద్దు మనకి, అసలు ఇన్ని రాజకీయాలు మనం పడలేం, ఏకంగా నన్ను మిమ్మల్ని కాల్చి పెట్టాలన్న కుటుంబంతో మనం ఉండకూడదు, పారిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. వేరే కూడా అంతవరకు బాగానే ఉంది. కానీ ఏం చేస్తుంది తెలుసా, ఆమె ఒక నిషాద స్త్రీ తన 5 బిడ్డలు తీసుకొని వస్తాయి, భోజనానికి పిలుస్తుంది కుంతిదేవి. పిలిచి వీళ్ళ గదిలో వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి మీరు ఇక్కడే ఉండండి, రేపు పొద్దున్న దాకా ఇక్కడే ఉండండి అని చెప్పేసి తన 5 పిల్లలు తీసుకొని ఎస్కేప్ అయిపోతుంది. కుంతిదేవికి ఇదంతా తెలిసి చేసింది, ఇది రియల్. అడవిలో ఉన్న స్త్రీ ఎవరో బెచ్చగత్త వస్తే ఆమె 5 బిడ్డలు తీసుకురమ్మంటే 5 బిడ్డలు తీసుకొస్తుంది, లోపలికి రండి అంటుంది, లోపలికి వస్తారు, భోజనం పెడుతుంది, మీరు ఈ నైట్ ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఈమె తన 5 బిడ్డలు తీసుకొని ఎస్కేప్ అయిపోతుంది. రాత్రికి వచ్చి వాళ్ళు నిప్పు పెడతారు. నిప్పు పెట్టగానే ఈ నిషాద స్త్రీ 5 బిడ్డలు ఆ మంటల్లో మాడి చనిపోతారు. ఆ శాపం ఎక్కడికి వెళ్తుందమ్మా, ధర్మరాజు అడిగిన ప్రశ్న. ధర్మరాజు మించిన అద్భుతమైన అవగాహన పరుడు సృష్టిలో ఉండడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అశ్వత్థామ పాత్రధారి,
ఈ 5 చనిపోవడానికి అశ్వత్థామ పాత్రధారి. సూత్రధారి ఎవరు, ఆ బాధ ఎవరు అనిపిస్తున్నారు? వాళ్ళు. అది కుంతి అవ్వచ్చు, అర్జునుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మన దగ్గర పోతాం. అంటే ఇక్కడ ధర్మాధర్మాలు నిశ్చయం చేసేంత గొప్పవాడిని నేను కాదు కాబట్టి నేను ఆ పాయింట్లోకి వెళ్ళదలుచుకోవాలి. జరిగింది ఏం జరిగిందో చెప్పాను. కుంతిదేవి నిషాదుల్ని ఆ 5 తీసుకొచ్చి వాళ్ళ గృహంలో పెట్టి తప్పించుకుంది. వాళ్ళ చావుకి ఒక కారణమైంది. దానికి వాళ్ళకి ఇంకోదేదో కారణం ఉంటుంది. ఆ కార్యకారణ సంబంధాలు ఉంటాయి. దాన్ని అలా చేసింది కాబట్టి ఈరోజు ఈ పిల్లలు కోల్పోయి మళ్ళా చివరికి కుంతిదేవి అడవిలో సేమ్ మంటల్లో మాడి చనిపోతుంది. ఎండింగ్లో, స్టోరీ ఎండింగ్లో చూడండి, కుంతిదేవి చేసిన ఆ కార్యానికి ఈ 5 పిల్లలు మన వాళ్ళు చనిపోయి ఆ దుఃఖం అనిపించాల్సి వచ్చింది. 1. 2, ఇదే కుంతిదేవి అడవిలో అంటే లాస్ట్లో మహాభారతత్వం అంతా అయిపోయింది. ఎవరు రాజ్యాలు పాలించుకుంటున్నారు. పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. పంచపాండవులు స్వర్గారోహణంకి వెళ్ళిపోయే ముందు ఈమె ఏం చేస్తుందంటే, ధృతరాష్ట్రుడు, ఈమె, గాంధారి అందరూ కలిసి అడవిలోకి వస్తారు. అడవిలో వాళ్ళ గృహంలో ఉంటారు. అప్పుడు కార్చిచ్చు అంటుకొని మొత్తం ఆ గృహం తగలబడి ఆమె చనిపోతుంది. అదే గృహంలో, అలాంటి మంటల్లో. ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం. సో ఫ్రెండ్స్, మీ జీవితంలో అశ్వత్థాముడు వచ్చి మిమ్మల్ని హింసించాడు అనుకున్న దానికి కారణం అశ్వత్థాముడు కాదు. దాని వెనక మీరు చేసుకున్న మననష్టపు కర్మ. ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టాలి? మీరే చెప్పండి. అశ్వత్థాముడిని తప్పు పడదామా? కుంతిదేవిని తప్పు పడదామా? ఎవరిని తప్పు పడదాం? మీకు అనేక ప్రశ్నలు వస్తాయి. మానట్టయితే కాదు, దుర్యోధనుడు మీద ఎందుకు ముద్ర పడిందా? ఆ సీన్లో వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి ఇంటర్లింక్స్, ఒకదాని నుంచి ఒకటి పెద్ద అల్లిక. అసలు మనం ఊహించడం కూడా ఊహించడం, మన మైండ్ కూడా అందరూ ఇన్ని లింక్స్ ఉంటాయి. అందుకని అన్నిటికీ సింపుల్ ఒకటే సొల్యూషన్ మీకు చెప్తాను. ఏంటి? నా వాస్తవానికి నేనే కారణం. ఈ కోణంలో చూడండి, అర్థమైంది. ఆ టైంలో అశ్వత్థాముడు ఎందుకు వచ్చి వాళ్ళని సంహరించాడు? వాళ్ళ యొక్క మరణం నిశ్చితమైంది. అలాగని అశ్వత్థాముడు అయితే ఇప్పుడు అశ్వత్థాముడు చేసిన పని రైట్ అంటే అనడానికి లేదు. ఆ పని నువ్వెందుకు చేశావు అంటేనండి, నేను మొన్న ఎవడో పొడిచానండి, వాడి మరణం నిశ్చయమైంది కాబట్టి నేను వాడు పొడిచానండి అని మీరు అనడానికి లేదు. నువ్వు ఆ కత్తి నువ్వెందుకు ఎత్తుకున్నావు? నువ్వు కాబట్టి ఇంకోటి ఎత్తుకుంటాడు. నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి మళ్ళీ నీకు ఇంకో లింక్ ఉంటుంది. వాడు దించుకున్నాడు కాబట్టి వీడికి ఇంకో లింక్ ఉంటుంది. నువ్వు జ్ఞానం వచ్చి నా చరిత్రలో నేను వాడిని సంహరించాలని ఉంది అన్న విషయం నీకు అర్థమయ్యి నేను వాడిని సంహరించను, నేను క్షమించేస్తున్నాను అని కనుక అనుకుంటే నువ్వు ఇంకో లింక్లోకి వెళ్ళిపోతావు. ఇక్కడ అశ్వత్థాముడు నా మిత్రుడుకు పగుంటే ఉండని, వాడిపోతే వాడిపోయాడు, వాడు చేసుకున్నాడు, అనుభవించాడు, నేనేం చేస్తాను అని చెప్పేసి అశ్వత్థాముడు కనుక ఇటువైపు ఉంటే ఇంకో లింక్లోకి వెళ్ళిపోయాడు. మొత్తం లింక్స్, దాని పేరే కర్మచక్రం. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కార్యకారణ సంబంధం. సరే, మళ్ళీ పాయింట్లోకి వస్తే అశ్వత్థాముడు చేసిన పని ఏదైనా కానీ దాని తాలూకా ఎఫెక్ట్ వీళ్ళందరూ అయ్యారంటే దానికి వాళ్ళు కారణం. మనం నేర్చుకున్నాం ఈ పాయింట్ నుంచి అంటే, ఈరోజు మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏ బాధలు అనుభవిస్తున్నా దానికి మనమే కారణం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మన బాధకు మనమే కారణం. అయితే ఆ కారణం ఏంటి మీరు తెలుసుకోవచ్చు. సింపుల్. తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని నాకు ఎందుకు ఈ బాధ వచ్చింది, నేను ఈ బాధ అనుభవిస్తానంటే ఎవరు కారణం అని మీరు ధ్యానంలో, నేను చేసిన కర్మ ఏంటి దాన్ని చూపించండి అని ధ్యానంలో అడిగితే మీకు కనిపిస్తుంది. కళలో చక్కగా కనిపిస్తుంది. తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని ప్రశ్న అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపండి. మీకు కనపడకపోతే అప్పుడు నన్ను అడగండి. 11 రోజులు చేయండి ఇలా సిన్సియర్గా, ఖచ్చితంగా కనపడుతుంది. అప్పుడు మీరు మీ కళ్ళలో కనపడ్డ ఆ బాధపడుతున్న వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని ఇదంతా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, కార్యకారణ సంబంధం ఈ సంఘటన చెప్తుంది. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్దాం. సో మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది అనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇది ముఖ్యమైనది, కీలకమైనది. సో ఎందుకు మళ్ళీ అశ్వత్థాముడు కదా, ఎందుకు అశ్వత్థాముడు ఇంత క్రూరత్వానికి ఒడిగట్టాడో ఆలోచించుకుంటా కూర్చుంటాడు. వ్యాస భగవానుడు మందిరంలో ధ్యానంలో కూర్చో ముందు అంటాడు, ఏడుస్తూ ఉంటాడు అనమాట. అయ్యా, నేను ఎంత పని చేశాను, ఎందుకు నా చేత విధి ఇలాంటి పని చేసింది, నేను ఎందుకు అంత విచక్షణ కోల్పోయాను, ముందు ధ్యానంలో కూర్చో అంటాడు. ధ్యానంలో కూర్చుంటే అప్పుడు అతని ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యాక అర్థమవుతాయి, నేను ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్లో చేశాను. వాడి కారణం దాన్ని పక్కన పెట్టాయి, కారణం నేను అయ్యాను కదా, దానికి సమాధానం నేను చెప్పాలి కదా. హత్య చేసినా, ఆత్మహత్య చేసుకున్నా ఒకే ఒక కారణం, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్.
ఇది అశ్వత్థామ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్. చూడండి, ఎంత గొప్ప సాధకుడు, శివుడిని మెప్పించి ప్రత్యక్షం చేసుకునేంత శక్తివంతుడు, తన ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయిపోయాడు. ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం. మీ ఇంట్లో ఒక గొడవ జరిగింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎంత ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయిపోతారో చూసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 20 మంది తల్లులు తమ పిల్లల్ని చనిపోతున్నారు. ఒకటే రూట్ కాజ్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. పిల్లల్ని ఎలా చంపుతుంది తల్లి? నాకు అర్థం కాదు. భర్త మీద కోపలాగానే పిల్లడి మీద కృష్ణాలు పోసి వాళ్ళని అంటించేస్తుంది. తర్వాత తీరిక ఏడుస్తూ ఉంటుంది, నేనే ఇలా పనిచేస్తాను, దేవుడా 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 అని ఎంత ఆక్రోశం చెందుతుందో ఆ తల్లి. కారణం ఏంటి? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. అందుకే మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే దీనికి ఆన్సర్ ఇస్తున్నా మీకు. చావాలన్నా చంపాలన్నా మీ జీవితంలో విపరీతమైన ఎమోషన్ వచ్చినప్పుడు ఒకే ఒక పని చేయండి, రేపు చేద్దాం అనుకోండి, అంతే. వాయిదా ఇడు. అశ్వత్థాముడు ఇలాంటి ఎమోషన్లో ఉన్నాడని దుర్యోధనుడు భావించి ఈ ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్ళిపో అంటే అతను ఎమోషన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ లేదు, నేను ఇప్పుడే చేయాల్సిందని బయలుదేరాడు. అక్కడ చరిత్ర మరొక మలుపు తిరిగింది. ఆ పాపాన్నంతా అశ్వత్థాముడు తీసుకోవాల్సి వచ్చింది, ఆ కర్మనంతా. సో ఫ్రెండ్స్, అశ్వత్థాముడు నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్న మరొక పాయింట్ ఏంటంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్. మన ఎమోషన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అవడానికి కారణం కూడా చెప్తాను. ఒక్కసారి విపరీతమైన ఉద్రేకం వచ్చినప్పుడు మనకేమవుతుందంటే మన లోపల పీనల్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ పీనల్ గ్లాండ్ నుంచి లిక్విడ్ ఫామ్ అవుతుంది. డార్క్ రేడియం కలర్, గ్రీన్ కలర్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయినప్పుడు అదేం చేస్తుందంటే మన లోపల ఉన్న ఇదిగో దాదాపు ఈ కలర్ లిక్విడ్ వస్తుంది, ఆ డార్క్ గ్రీన్ రేడియం కలర్ వస్తుంది. అది డ్రై అవ్వడానికి 24 hours టైం పడుతుంది. ఈ 24 hours మనిషి చంపుతాడు లేదా చేస్తాడు. కనుక మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే తీవ్రమైన నిర్ణయం వచ్చినప్పుడు, విపరీతమైన ఆవేశం వచ్చినప్పుడు ఒక రోజు ఆగి చేద్దాం అనుకోండి, అంతే. అదే పని అశ్వత్థాముడు చేస్తుంటే చరిత్ర ఇంకోలా ఉండేది. ఈరోజు అశ్వత్థాముడు ఇంకొకలా ఉండేవాడేమో, ఏమో మనం నేర్చుకున్నామన్నీ. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ నుంచి చూద్దాం మై డిఫరెన్స్. ఇక ఆఖరి పాయింట్లోకి వెళ్దాం. ఇక కథలోకి వెళ్తే అశ్వత్థాముడు పట్టుకోవడానికి మళ్ళీ అందరూ వస్తారు. మళ్ళీ అందరూ వచ్చిన తర్వాత అశ్వత్థాముడిని తను రక్షించుకోవాలి కదా. అశ్వత్థాముడు చెప్తాడు అనమాట, అరే బాబు, అతను దుఃఖంలో ఉంటాడు, కానీ ద్రౌపది ఏం చేస్తుందంటే అతను సంహరించి అతని దగ్గర ఉన్న మణిని, దుర్యోధనుడు ఇచ్చాడు కదా, మణిని తీసుకురండి, అదే నాకు ప్రూఫ్, నా బిడ్డలు ఎంతగా చంపాడు నేను భరించలేను అని అంటుంది. కానీ కొన్ని చోట్ల క్షమించారు అన్నట్టు ఉంటుంది, కానీ అదంతా మనకు తెలీదు. ఫైనల్గా అశ్వత్థాముడు యుద్ధం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న బ్రహ్మశిరం అనే దాన్ని వదులుతాడు, అస్త్రాన్ని వదులుతాడు. వదలగానే దాన్ని ఆపడానికి కృష్ణుడు చెప్తాడు అనమాట, నువ్వు కూడా వదులు అంటాడు. వదలగానే ఈ రెండు రిలీజ్ అవుతాయి. ఈ రెండు అణుబాంబులు లాంటివి అనమాట, భయంకరమైన అణుబాంబులు. ఆ రోజుల్లోనే అణుబాంబులు ఉన్నాయి. అణుబాంబులు ఇప్పుడు దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రదేశాల్లో పరిశీలిస్తే అక్కడ చనిపోయిన ఎముకలన్నీ దొరుకుతాయి, రియల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఆ ఎముకల్లో అణుదానిత వాడిన ఆయుధాల తాలూకా కణాలు కూడా దొరికినాయండి. అంత పవర్ఫుల్ అస్త్రాలు మన వాళ్ళు కనిపెట్టారు ఆ రోజుల్లోనే. యుద్ధం వల్ల అంతా అంతరించిపోయింది. యుద్ధం ఏం మిగులుస్తుందో చూడండి. యుద్ధం ఏం మిగులుస్తుంది? ఏమి మిగులుస్తుందో. ఓడిపోయినోడు కోర్టులో ఏడ్చాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఇది ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు. కోర్టుకు వెళ్ళారు ఇద్దరు. ఓడిపోయాడు, కోర్టులో ఏడ్చాడు, అయ్యో నేను ఓడిపోయిన ఆశతో పోయిందండి. గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఏం వాడికే మిగలదో. అందుకే ఫ్రెండ్స్, యుద్ధాలు వద్దు, కోర్టులు వద్దు, క్షమించేసేయండి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండండి. స్మాల్ లైఫ్, చిన్న జీవితం ఇది. కొట్టుకొని వాయిదాలు తిరిగి మనం అందరూ మా లాయర్ ఎలా చేశాడు అలా చేశాడు అంటాడు. మీరు అలా మీ బుర్ర అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. నేను ఎవడెళ్ళమన్నాడు కోర్టుకి? తీసి పారాయి. మీ తమ్ముడిని మీద కేసేస్తాడు, నాది ఇది ఆస్తిని ఇచ్చేయండి. ధర్మం ప్రకారం చేయండి, అంతే. ధర్మాన్ని దాటితే యుద్ధం చేయాలి. ప్రతి దానికి యుద్ధాలు ఏమి మిగల్చలేదు. ఈ మహాభారత సంగ్రామం ఏం మిగిల్చింది మీరే చెప్పండి. మహాభారత సంగ్రామం ఏమి మిగల్చలేదు ఈ రెండు కుటుంబాల పరంగా చూస్తే. ఆఖరికి పరీక్షిత్తుకు రాజ్యం ఇచ్చి వీళ్ళు స్వర్గారోహణకి వెళ్ళిపోతారు. ఏం చేశారు? 16 సంవత్సరాల పిల్లోడికి రాజ్యాన్ని ఇచ్చారు. అసలు ఈ యుద్ధాలు, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎవరి చేతిలో జరిగినాయి? ఎవరి వల్ల జరిగినాయి? వ్యవస్థ వల్ల జరిగినాయి. వ్యవస్థ అలా ఉన్నది. కుల వ్యవస్థ, పురుషాధిపత్య వ్యవస్థ, జాతి అహంకారాలు, వీటన్నిటి వల్ల జరిగిన ఇవన్నీ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏది జరిగిన వ్యవస్థను మార్చాలి.
అది కృష్ణుడి ప్లాన్, తర్వాత చెప్పుకుందాం ఆ సబ్జెక్టు. సో మరలా మనం ఈరోజు అశ్వత్థాముడు గురించి చెప్పుకుంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అది జరుగుతుంది. సో అశ్వత్థాముడు బ్రహ్మ అస్త్రాన్ని వదులుతాడు, అర్జునుడు వదులుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు చెప్తారు, వ్యాసుడు చెప్తాడు, మీరు ఏం చేస్తున్నారు అర్థం ఉందా, మీరు వదిలిన బ్రహ్మాస్త్రాల వల్ల ప్రపంచం నాశనం అవుతుంది, ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క రేడియేషన్, ఆ అణుధార్మికత అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అర్జునుడు దాన్ని ఉపసంహరిస్తాడు. కానీ అతను ఉపసంహరించలేకపోతాడు, ఎందుకంటే అతనికి తెలియదు అనమాట. అపాండవి అన్నాడు కదా, అందుకని అది వెళ్ళి ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డ మీద పడుతుంది. ఆ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డని కృష్ణుడు రక్షిస్తాడు, అతనే పరీక్షిత్ మహారాజు. సో అది స్టోరీ, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఫైనల్గా కృష్ణుడు వచ్చి నువ్వు గర్భస్థ శిశువుల మీద ప్లస్ బతికున్న చిన్నపిల్లల మీద కూడా చేసావు కాబట్టి నువ్వు తగిన వాడివి, నువ్వు కలియుగాంతం వరకు జీవించి ఉండు, నీకు మృత్యువు రాదు, రోగంతో శరీరం కుళ్ళిపోయి శరీరంలో నీకు అనారోగ్యంతో కుష్టి వ్యాధితో భయంకరంగా ఉంటూ జీవించాలని కృష్ణుడు శాపం పెడతాడు. ఇది స్టోరీ. సో ఫైనల్గా నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, మనందరూ ఏమనుకుంటామంటే అబ్బా ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు, ఎంత దరిద్రుడు, ఇలాంటి పని చేశాడా అని చెప్పేసి అనుకుంటాం. కానీ దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క యుగ పురుషుడు అద్భుతమైన వాడే. వాళ్ళ వెనక ఏదో కార్యకారణ సంబంధాలు జరుగుతాయి. మనం జడ్జి చేయకుండా వాళ్ళ జీవితంలో చేసిన సంఘటనల్ని మనం దాని నుంచి ఏమేమి నేర్చుకోవాలన్న పాయింట్స్ తీసుకొని వాటిని మనం నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఒక బుక్ చదివాను, చాలా అద్భుతమైన బుక్. ఇదిగో ఇది కలియుగారంభం దుర్యోధన మహాభారతం, అజేయుడు ఆనంద్ నీలకంఠన్ గారు రాసిన బుక్ ఇది. ఆనంద్ నీలకంఠన్ గారు అందించిన ఈ పుస్తకంలో నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని వీలైతే చదవండి, చాలా అద్భుతమైన బుక్ ఇది. నేను ఇది మీకు వాట్సాప్లో కూడా పెడతాను. చాలా అద్భుతమైన బుక్. అంటే ఈ పుస్తకాన్ని అన్ని కోణాలు, అంటే దుర్యోధనుడి యొక్క కోణంలోంచి కూడా చెప్తాడు. అంటే విలన్ ప్రతి నాయకుల మీద రాశారనమాట ఈ కథని. అయితే ఇది చదవండి, అది చదవండి, అన్ని చదవండి, మీ విచక్షణతో మీరు తీసుకోండి. ఈయన చెప్పిందంతా నిజము, ఈయన చెప్పిన పాయింట్లే కరెక్ట్ అనుకోకూడదు. అదేవిధంగా వేదవ్యాసుడు రాసిన పుస్తకం మన చేతిలో ఉంది, నన్నయ్య తిక్కన ఇచ్చారు, లేకపోతే పలానా పండితుడు చెప్పాడు, అది నిజం అనుకోవడానికి కూడా వెళ్ళేది. ఏది నిజమని అనుకోకండి, ఎందుకంటే మొత్తం అంతా ఒరిజినాలిటీ ఉండదు ఎక్కడ. అందుకని ఈరోజు సరే అదంతా పక్కన పెడితే ఈ బుక్లో నాకు బాగా నచ్చింది అంటే అశ్వత్థామ యొక్క హృదయం. నేను మీకు చెప్తాను, అది నాకు ఎందుకో అది చదువుతున్నప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అంత అద్భుతమైన ఆయన హృదయం ఇందులో ఉంటుంది. లాస్ట్ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ చదువుతాను. ఆయన అంటాడు అనమాట, అంటే ఆయన ఈ బుక్ రాసిన అతనికి మెసేజ్ రూపంలో వచ్చింది. అతను ఒకరోజు ఈ అశ్వత్థాముడు ఇప్పటికి కూడా ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఒక ప్రాంతంకి వచ్చి అక్కడ ఎవరో అడుగుతారు. ఆయన అడిగినప్పుడు ఆయన అన్న మాటలు, ద్రౌపది పట్ల మేము ప్రవర్తించిన తిరుగు సిగ్గుపడుతున్నాను, అసహాయులైన ఆ స్త్రీని అవమానించినందుకు మేము తగిన శిక్ష అనుభవించాం. అధికార మతంతో విజయగర్వంతో నిండు సభలో ఆమెను వ్యవస్థను చేసేందుకు ప్రయత్నించాం. ఆ రోజు మేము చేసిన పని చాలా దుర్మార్గమైంది, కానీ ఒక్క తప్పు పని చేసినందుకు మమ్మల్ని ఎప్పటికీ దుష్టులు అనడం భావ్యమేనా ఆయన అడుగుతున్నారు మనల్ని. ఒక స్త్రీకి అవమానం జరుగుతున్నప్పుడు నోరెత్తకుండా మౌనంగా ఉన్నందుకు భీష్ముడు, ద్రోణుడు మరణించారు అని వాళ్ళని అంటున్నారు. అంటే ఆ రోజు నోరెత్తకుండా ఉన్నందుకే వాళ్ళని సంహరించారు అని అంటున్నారు. వెరీ గుడ్. మరి లక్ష్మణ గురించి, ఆమెకి జరిగిన అవమానం గురించి ఎవరు ఏమి అనరే. ఈ లక్ష్మణ స్టోరీ ఏంటంటే, లక్ష్మణ అనే ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి దుర్యోధనుడి కూతురు. ఈ అమ్మాయిని, దుర్యోధనుడి యొక్క కూతుర్ని కృష్ణుడి యొక్క కొడుకు పాడు చేస్తాడనమాట. దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినందుకు ఏకలవ్యుడిని సంహరిస్తాడు కృష్ణుడు. అంటే ఇది మరి నిజమా అబద్ధమా మనకు తెలియదు, మహాభారత కథల్లో ఎక్కడెక్కడ ఉందో తెలియదు. బట్ ఎనీవే ఆయన అడుగుతున్న పాయింట్ నేను చెప్తున్నాను. మరి లక్ష్మణ గురించి, ఆమెకి జరిగిన అవమానం గురించి ఎవరు ఏమనరే. ఆమె మాత్రం స్త్రీ కదా, తన పిల్లలతో పాటు మంటల్లో కాలి చనిపోయిన నిషాద స్త్రీ గురించి ఎవరో మాట్లాడేందుకు. ఇందాక చెప్పుకున్నాం కదా, నిషాద స్త్రీ చూడండి, ఒక 5 పిల్లలతో ఒక స్త్రీ అడవిలో ఆ గుడిసెలో తగలబడిపోతాయి. ఆమెని కుంతిదేవి సెటప్ చేస్తాయి. మరి ఆమె చనిపోయిన ఆమె గురించి ఎవరు మాట్లాడరా? ఇది అశ్వత్థామ అడుగుతున్న ప్రశ్న. వీటికి ఎవడు ఆన్సర్ చెప్తాడు? నేనైతే చెప్పలేను, ఎవడు చెప్పాలి. ఇంకా ఆమె స్త్రీ కదా. ద్రౌపది సుయోధనుడిని, కర్ణుడిని ఎగతాళి చేసినందుకే యుద్ధం జరిగిందని ఆమె నిందిస్తున్నారు. పురుషులు వెర్రి ఆవేశానికి స్త్రీని నిందించడం ఎంత తేలిక. యుద్ధం గురించి మాట్లాడినప్పుడు కౌరవుల ప్రస్తావన ఎందుకు వస్తుందంటున్నారు? అంటే కౌరవులే దుర్మార్గులు, వీళ్ళెలా చేశారు, దుష్టులు అని చెప్పేసి వాళ్ళ మీద నిందలు ఎందుకు మీరు వేస్తున్నారు? ఇది ఆయన అడుగుతున్న ప్రశ్న. ఈసారి
ఈసారి మన రాజ్యం గురించి మహాగాథను చదివినప్పుడు పాపి అశ్వత్థామ గురించి చదవండి అంటే తన గురించి చెప్తున్నాడు. పాపి అశ్వత్థామ గురించి చదవండి. నేను చాలా నీచమైన పని చేశాను, పాండవ కుమారుల్ని అలా హతమార్చి ఉండవలసింది కాదు. నా అంతరాత్మే నాకు శాపం. నా దుశ్చర్యల్ని కూడా వేదాల నుంచి ఉదాహరణగా చూపించి సమర్థించే మిత్రుడు ఉండి ఉంటే ఈ విధిరాతను తప్పించుకుని ఉండేవాడిని. హతవిధి అర్థమైంది ఆయన ఏమన్నాడో అంటే, నేను చేసిన దుశ్చర్యని వేదాల నుంచి చూపించి పర్వాలేదు ఇది నువ్వు చేయొచ్చు అనే మిత్రుడు నాకు ఉంటే బాగుండేది. ఎవరా మిత్రుడు? కృష్ణుడు. అంటే అర్జునుడు దుర్యోధనుడు ఏమైనా చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ హతః అని చెప్పావు కదా, పర్వాలేదు తప్పలేదు, ధర్మాన్ని కాపాడడానికి ఇలా చేయొచ్చు అని కృష్ణుడు చెప్పినట్లుగా నాకు కూడా కృష్ణుడు లాంటి మిత్రుడు ఉంటే బాగుండేది. కేవలం నా మిత్రుడు ఒక మానవుడు, అజ్ఞాని, దుష్టుడు. దుర్యోధను గురించి అంటున్నాడు. ధర్మం తెలియనివాడు. చనిపోయే ముందు కూడా నేను చేసిన పనిని క్షమించలేదు. నిజమే అది. దుర్యోధనుడు ఇతను చేసిన పనిని క్షమించడం, నేను కూడా న్యాయంగా పోరాడి గెలిచి ఉండవలసిందని లేదా అతనిలా చనిపోయి ఉండవలసిందని అంటే కర్ణుళ్ళ అనమాట అన్నాడు. అతని విషాదాన్ని కూడా నా అంతరాత్మ మోస్తున్నట్లే మోసుకుంటూ జీవిస్తున్నాను. నా సిగ్గుమాలినతనాన్ని దాచుకునేందుకు ధర్మం అనే ముసుగు నా వద్ద లేదు. అంటే ఆయన నేను చేసింది ధర్మమైన పని అని ముసుగు వేసుకోవట్లా, మిగతా వాళ్ళందరూ వేసుకుంటున్నారు అని అంటున్నాడు ఆయన. నా శరీరం అంతా పుల్లి పడిపోయింది, అయినా నాకు చనిపోయే అర్హత లేదు. శరీరం అంతా పుల్లి పడిపోయింది, చనిపోయే అర్హత లేదు. ఈసారి వ్యాసుడు మహాకావ్యం చదివేటప్పుడు కళ్ళు బాగా తెరిచిపెట్టి చదవండి. కళ్ళు అంటే ఇవి కాదండి, ఇది మనోనేత్రంతో చదవండి అంటున్నాడు. ఆ గాలి ఎవరైనా చెప్పినప్పుడల్లా నేను అక్కడే మీ వద్దే ఉంటాను. ఆ గాలి చెప్తున్నప్పుడు నేను మీ వద్దే ఉంటాను. మీ పక్కన నిలబడి ఆ పంక్తుల్లో చెప్పిన విషయాలను మీ అంతరాత్మకు రహస్యంగా చెప్తాను. పాండవులని వాళ్ళ ధర్మాన్ని ఆకాశానికి ఎత్తుతూ వేసే నాటకాలను చూసినప్పుడు సందేహాలు మీ మనసును కలవరపరుస్తాయి. ఆ సందేహాల్లో ఉన్నది నేనేనని గ్రహించండి. ప్రార్థన చేసే సమయంలో గాలికి దీపం అల్లాడితే ఆ గాలి నేనేనని తెలుసుకోండి. మిమ్మల్ని ముందే హెచ్చరించలేదని అనవద్దు. మహాకావ్యాన్ని జనం చదివినంత కాలము అశ్వత్థామ జీవించి ఉంటాడు. శాశ్వతంగా ప్రాణాలతో ఉండమని శాపం పొందిన ఈ బ్రాహ్మణుడు మీ వెనుక నిలబడి చూస్తూనే ఉంటాడు. మీకు నేను కనిపించను, కానీ మీ మనసును నేను ఆక్రమిస్తాను. శాశ్వతంగా నిలిచి ఉండే సందేహాన్ని నేనే, తర్కబుద్ధితో ఆలోచించే వివేకాన్ని నేనే అశ్వత్థామని శాపగ్రస్తుని. చాలా అద్భుతంగా రాశారు నీలకంఠం గారు. ఈ పుస్తకాన్ని వీలైతే అందరూ తెప్పించుకొని చదవండి. ఇది ఒక అద్భుతమైన దృష్టికోణం నుంచి ఆయన రాశారు. ఆయన రాసింది గొప్పదే, మహాభారతం గొప్పదే, అందరూ అందించింది గొప్పయే, అందులో సందేహం లేదు. ఫైనల్గా అశ్వత్థాముడు ఏం చెప్తున్నాడంటే, ఒక కోణంలో నుంచి చూడకుండా అనేక కోణాల్లో నుంచి చూడండి. మీ లోపల ఉన్న సందేహాన్ని నేనే, మీ లోపల వచ్చిన అనుమానం నేనని చెప్తాడు. సో ఏది చూసినా కానీ మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏది చూసినా ఏది విన్నా వినదగునెవ్వరు ఏమి చెప్పినా, ఎవరు ఏం చెప్పినా ముందు వినండి, కంగారు వద్దు. విని వెంటనే వేగిరి పడక, కంగారు పడకండి, వేగిరి పడకండి, కల్లా కట్టం ఆలోచించండి. ఎంత బాగా చెప్పాడు మనకి. సో మన పూర్వీకులు అంతా గొప్ప జ్ఞానాన్ని ఇది అందించారు. భారతీయులుగా జన్మించడం మన అదృష్టం. ఎంత అద్భుతమైన జ్ఞానామృతాన్ని మనం తీసుకున్నాము. ఈ జ్ఞానంలో కాంట్రవర్సీలు చూడలేకుండా వాడు రైటు వీడి రైటు ఇది రైటు అది రాంగ్ అనకుండా వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి అది నేర్చుకొని, వాళ్ళ తత్వం నుంచి ఏం పొందాలి అది పొంది, మనం దాన్ని జ్ఞానామృతంగా చిలికి మన జీవితంలోకి దాన్ని అన్వయించుకున్నప్పుడు అప్పుడు అవుతుంది మానవాళికి జీవన మనుగడ నేర్పిస్తుంది. అప్పుడు మన జీవన మనుగడ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం.